ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయంటే ఇదే అప్పలరాజు గారిని చూడడానికి నేను అప్పలరాజు కుటుంబాన్ని అప్పలరాజును చూడడానికి నేను పోతే ప్రజలు విపరీతంగా వచ్చిన సందర్భంలో చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్ బీసీ నాయకుడు కాళింగ కులస్తుడు బీసీ నాయకుడు ఆయన లేడీ ఎస్ఐని చంపబోయాడంట. ఆయన లేడీ ఎస్ఐని అంతమంది జనాదుల మధ్య నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది జనాదులు వచ్చిన పరిస్థితుల మధ్య పోలీసులు అక్కడ వీళ్ళని రాకుండా ఇంకా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ లేడీ ఎస్ఐని చంపబోయారంట. అది కేసు. ఎవడన్నా పోలీసు వాళ్ళని ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసులను చంపుతారా? బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడైనా? అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? అయినా ఆయన మీద ఇటువంటి తప్పుడు కేసు, అరెస్టు. ఈరోజు మళ్ళీ కర్నూలులో బోయ కులస్తుడు బీసీ ఆలూరు ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటని ఇప్పుడే చెప్పిన. అక్రమ కేసుల్లో ఏ రకంగా బీసీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నలిపివేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. మరో ఘటన, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మైనారిటీ లీడర్ ఏ రకంగా అక్రమ కేసు పెట్టి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసినారో ఇంతకుముందు కూడా దీని విషయంగా కూడా తన కూతురు కూడా వివరంగా కూడా చెప్పింది. వాళ్ళే డబ్బులు ఇచ్చినారు, ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు. పొగాకు కొనుగోలు చేసేందుకు డబ్బులు వీళ్ళే ఇచ్చి పొగాకు కొనుగోలు చేసేందుకు వీళ్ళే డబ్బులు ఇస్తే ఆ మనిషి పొగాకు ఇవ్వాల, డబ్బులు వెనక్కి ఇవ్వాల. పైగా ఈ ముస్తఫా మీద కేసు, అక్రమ కేసు. ఇదెక్కడ న్యాయమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పోలీసులు చేయాల్సింది డబ్బులన్నా ఇప్పించాలా, కనీసం సరుకన్నా ఇప్పించాలా. డబ్బులు ఇప్పించలేదు, సరుకు ఇప్పించలేదు, పైగా ముస్తఫా మీదనే కిడ్నాప్ కేసు. ఈయన స్వయంగా ఈ మనిషిని తీసుకొని పోయి పోలీసులకు ఈయన స్వయంగా అప్పచెప్పినాడు పోలీస్ స్టేషన్లో. అయినా ఈయన కిడ్నాప్ చేశాడని రివర్స్ ఈయన మీద కేసు. ముస్తఫా ఒక బీసీ మైనారిటీ నాయకుడు. మరో యాదవ నాయకుడు కారుమూరు సునీల్ మన పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా తాను పోటీ చేశాడు. కారుమూరు సునీల్ అని చెప్పి బీసీ నాయకుడు, యాదవ కులస్తుడు. ఆయన మీద మరో అక్రమ కేసు. డిస్ట్రిక్ట్ పరిధిలో టెండర్లు పిలుస్తారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి టెండర్లు పిలిచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలుస్తాడు ఆయా జిల్లాలలో ట్రాన్స్పోర్ట్ చేసేందుకు. అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే ఏదైనా 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. లోకల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జరిగే టెండర్లు, దాంట్లో ఈ మనిషిని అరెస్ట్ చేసినారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్నది ఇదే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా.